పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు. మీరు చంద్రబాబు కోసము బీజేపీతో మైత్రి బంధం కొనసాగించడానికి పొత్తు ఏర్పాటు చేయడానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మీకు నా అభినందనలు. ఇందులో కలిగినటువంటి మీ అనుభూతులను, మీ యొక్క ఆనందాలను మాతో పంచుకోండి. కోరుకోవటంలో కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది అదనంగా. దాంట్లో కొంతమంది మన వాళ్ళే నష్టపోయారు. ఒరే పావలా, నమ్ముకున్న జన సైనికులందరినీ నట్టేట ముంచావు. పోతిన మహేష్ కు టికెట్ ఇస్తానని చెప్పి సంక నాకు ఇచ్చావు. ఇకపోతే బొలిశెట్టి సత్యనారాయణకి ఆశ పెట్టి మొత్తం ఆమదం తాగించేశావు కదరా. పోతే శివశంకర్ అయితే ఎంతో ఆశ పెట్టుకున్నాడు, కానీ అతను శివశివ అంటూ రోడ్లమ్మడి తిరుగుతున్నాడు. ఇకపోతే జగ్గంపేట ఆయన మాత్రం సర్వము అమ్ముకొని ఇప్పుడు చిప్ప పట్టుకొని పల్లిలోని బస్ స్టాండ్ లో అమ్ముకుంటున్నాడు రా. మధ్యవర్తిత్వం వహిస్తే ఏమి నష్టపోతుందో నాకు బాగా అర్థమైంది. హలో పావులా, ఐ మీన్ మధ్యవర్తిత్వం అంటే బ్రోకర్ కదా. బ్రోకర్ పనులు చేస్తే ఎలా ఉంటుందో తెలిసిందా? అయినా నీకు బుద్ధి రాదురా. బ్రోకర్ పనులు చేయటమే నీ ధ్యేయము కదా. పావులా, ఒక వెర్రి నవ్వు. పెద్ద మనసుతో వెళ్తే మనం చిన్న చేసుకున్న వాళ్ళం. పెద్ద మనసు చేసుకుని బ్రోకర్ పని చేస్తే చిన్నవాళ్ళ బాబుక పెద్దవాళ్ళ బాబు బ్రోకరే అంటారా బ్రోకర్. నీకైనా బుద్ధి రాదు కదా. కానీ మంచిదే. నేను పెద్ద మనసుతో చేసిన తగ్గించుకున్నా కానీ 5 కోట్ల మంది ప్రజలకి 5 కోట్ల ప్రజల చెవులో పువ్వులు పెట్టేసి నువ్వు బొల్లిగాడి దగ్గర పెద్ద ప్యాకేజీ కొట్టేసి అమిత్ షా కాళ్ళు పట్టి మోడీ ముడ్డి నాకి జన సైనికులందరినీ నట్టేట ముంచేసి నువ్వు హాయిగా ఉన్నావు. త్యాగాలు అంటూ వేరే మాటలు మాట్లాడుతున్నావు. మా వాళ్ళు 10 మంది త్యాగం నిజంగా మంచిది. దుర్నీతిలో ఒకటి ఉండదు. అందులో ఏముందిరా బావులు, అందరినీ నట్టేట ముంచేయమని ఉందా ఏంట్రా? ఒక రాజ్యం కోసం, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి, గ్రామం కోసం ఒక కుటుంబం, ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదు. సరే పావులా, నువ్వు బొల్లిగాడి కోసము గ్రామాన్ని కదరా దేశాన్ని అమ్మేస్తావురా. ఇది వాస్తవం. అది సరే, పులకేష్ గారు వచ్చారు, ఏదో మాట్లాడతారు. ప్రభు ఏమిటయ్యా అసలే పాలనాభారం మోయలేని తమకు ఈ విచిత్ర చిత్రచింతన ఎలా తట్టింది? చాలా విచిత్రమైన ప్రశ్న వేశావే. నేను ఓడిపోయినప్పుడు మీరంతా బాధపడ్డారు. మీరు అడగచ్చు, ఎంతకాలం ఏం చేయట్లేదండి. ఇప్పటి నుంచి అడుగుతున్నాను, ఓడిపోయిన రోజు నుంచి అడుగుతున్నాను. నన్ను కట్టుకథలతో నమ్మించలేవురా కబోది. పొట్ట చీరేస్తాను. కబోదినే మీరు ఆ మాట అంటే కాదంటారా? చెప్పండి మహాప్రభు, నన్ను నమ్మండి. నాకేముందంటే నాకు యుద్ధం చేయడం తెలుసు. ఏంటి మంత్రి తిప్పుకుంటూ కూర్చునే తరుణం కాదు, జరిగే జరక్క మందు పలని ముందు. దురదృష్టవశాత్తు మన నాయకులే కత్తి దూసినప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో కత్తి ఎత్తకూడదంటే ఎట్లా, ఏం చేస్తాం? అయ్యో, ఇంకా అరుస్తూనే ఉన్నాడయ్యా. బయలుదేరదామా? సైనికులారా, సమయం ఆసన్నమైంది. యుద్ధానికి సిద్ధం కండి. విల్లు నుంచి వెలువడే అస్త్రంలో మనం ఉండాలి. వాళ్ళు భయంతో పారిపోయేలా మనం రంకెలు వేయాలి. రణభేరి మోగించండి. కౌరవులు పాండవులు అన్నదమ్ములే కొట్టుకున్నారు. రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది, బంధుత్వాలు ఉండవు. ప్రభు, మంత్రి ఆ చెయ్యి లైపు. జ్వరం వచ్చింది కదూ? అవును ప్రభు, నాలాగే మీకు ఒళ్ళు కాలిపోతుంది. ఏమిటి, నీకు జ్వరమా? మరే మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? ప్రత్యర్థి వర్గమా నా వర్గమా రెండే ఉంటాయి. నాకు పోయిన ఎన్నికల్లో యుద్ధం చేయడానికి బంధుత్వాలు, ఆడబిడ్డలు. ఈ పులికేశితోటి పోరా ఒరి అహంకారి వల్లభరాయ. యుద్ధ వ్యూహ రచనలో ఆరితేరిన ఆలోచనాగ్నిలో నీ నవనాడులు చిన్నాభిన్నమైపోగలవురా అక్కుపక్షి. అలాంటి వాడిని మీరు ఏ కడపలో పెట్టుంటే బాగుండేది, ఇక్కడ పెట్టారు. నాకు అనవసరంగా అనిపించింది. ఒక్క విషయంలో మాత్రం గొప్ప సావతవరా. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తుంటే బాగుండేది. నాకు తేలిగ్గా అక్కడ ప్రభు ఇంకేమిటి, సైనికుల ముందు మీ బలహీనతలు ప్రదర్శించకండి, సైన్యం బలహీనపడుతుంది. అంతేనంటావా? నాకు ఆ ఓటమి ఇష్టం. నాకు ఈ ఓటమి కంటే పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోవడం నాకు ఇష్టం. బాబా జోక్లో ఏమిటి కన్నీరు ధారలుగా కారుతుంది? యుద్ధం అంటే భయమా? ప్రభు, భయపడకూడదు, నేనున్నాను. నువ్వు నాలాంటి వాడు వేరా. యుద్ధం చేయడానికి వీళ్ళు మన బంధువులు, బంధుత్వాలతోటి నన్ను సంఖ్యలు కట్టేశారు. నాకు ప్రభు పెడదామా? నువ్వు ఉండవయ్యా. అట్లా
అరుస్తాడు ఎందుకు? దున్నపోతు జెండాను అడ్డం పెట్టుకుని వాడు చేసే అట్టహాసానికి ఒంట్లో రక్తం గడ్డగడుతుందయ్యా. నేను యుద్ధం చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించలేదు, కానీ చేయబోయే ముందు యుద్ధం చేయబోయే ముందు ప్యాకేజీ ఎంతో కనుక్కొని ఆ తర్వాత యుద్ధం చెయ్యాలా వద్దా అని బ్రోకరేజ్ మాట్లాడుకుంటానంటావు. లక్ష ఆలోచిస్తాం. రోజున నేను సీట్లు తగ్గిపోయినాయి ఇవన్నీ మాట్లాడుతుంటే నా ఒక్క సీటు గనక గెలిచి ఉంటే, ఈ ఒక్క సీటు గెలిచి ఉంటే నువ్వు సీఎం అయిపోయిందివా లేక పిఎం అయిపోయిందివా పావలా చెప్పురా. ఒక్క సీటు ఒకటి పరిస్థితి వేరేగా ఉండేది. ఈరోజు చూపులతోనే శత్రువులకు వణుకు పుట్టించాలి. మనం ఏనుగులం మందగమనంతో నాట్యం చేస్తూ వెళ్ళకూడదు. ఒక తొక్కు తొక్కితే శత్రువులు బలిచక్రవర్తిన పాతాళలో కరిగిపోవాలి. ఇంకా గతంలో చేసిన తప్పులు వెంటాడతాయి అంటారు చూసారా, ముందు తరాలు చేసిన తప్పులు మనల్ని వెంటాడతాయి. నిన్ను ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో తప్పులు వెంటాడుతున్నాయి. నువ్వు ప్యాకేజీలు దొబ్బడమే తెలుసు గాని నువ్వు తప్పులు వెంటాడుతున్నా గాని నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటావు కదరా పావలా. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి, భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి, నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినా నీకు సిగ్గు లజ్జ లేదు కదా. ఇడిచింది ఈదికి పెద్దని నువ్వు కూడా పెద్దవు కదరా పావలా. విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇదేమిటయ్యా నా కత్తేది? అది లైవ్. అయ్యో ఏమిటయ్యా వేటి వాటికి ఊడిపోతున్నాయి. ఈ అలయన్స్ ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యాడు. గర్వంగానూ చెప్పట్లా. భీమవరం కూడా నేను కోరుకుంటుంది. ఇప్పుడు దాకా నేను నోరెత్తలేదు, ఇప్పుడు ఎత్తుతున్నాను. ఇట్లా యుద్ధం ముంచుకొస్తే నేనేం చేయగలను? ఏంటి మంత్రి తిప్పుకుంటూ కూర్చునే తరుణం కాదు. పార్టీ పెట్టడానికి సొంత నన్ను కాదని బయటకు వచ్చాను, గుర్తుపెట్టుకోండి. రే పావులా, ఎవరిని కాదనుకుని వచ్చినా గాని ఇన్నేళ్లు నువ్వు బ్రోకర్ పని చేయడం తప్ప వాడికి వీడికి డీల్స్ కుదరటం తప్ప నువ్వు పీకింది ఏమైనా ఉంటే చెప్పురా. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ, ఎంత పద్ధతిగా మాట్లాడుతానో మీరు గొడవలకి సై అంటే దానికి రే పావులా, నీ కోసం పిఠాపురం జనం చాలా ఎదురు చూపులు చూస్తున్నారా. మహిళా మండలందరూ కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వెళ్ళి వాళ్ళతో యుద్ధము చేయరా. రెండింతలు సై అని చెప్పారు. సిద్ధమని ఆయన చిన్న కోకిల కోస్తున్నాడు కదా ఆయన. అశ్వదళం ఆరాట పడుతుంది. వీరులారా, మనం పులులం. పోరుకు పోవునప్పుడు ఉరుకులు పరుగులు పెట్టరాదు. సమయం చూసి లంఘించవలేదు. రేపొద్దు నుంచి జన సైనికులారా, మీరందరూ కూడా కాళ్లకు బుద్ధి చెప్పి పలాయనము చిత్తగించమని చెబుతున్నాడు పావల. వ్యూహమే ఉండుంటే, నాకు వ్యూహం అంతా దేశం మీద ఉంటది, లేదంటే సమాజ రాష్ట్రం మీద ఉంటది. కానీ నా గెలుపు మీద ఎప్పుడు లేదు. నిజంగా నా గెలుపు మీద కానీ మనసు పెట్టుంటే నాకు ఈరోజు పరిస్థితి వచ్చింది. పావల, నువ్వు మనసంతా కూడా బొల్లిగాడి మీద ఉంటే నువ్వెలా గెలుస్తావురా? బొల్లిగాడు గెలవాలని కోరుకుంటావు గాని నువ్వు గెలవాలని నువ్వు ఎప్పుడైనా కోరుకున్నావా? నేనేమనుకున్నాను, నేను అందరి గురించి ఆలోచించినప్పుడు నా గెలుపు కోసం కొద్దిమంది ఆలోచిస్తారులే అనుకున్నాను. ఏంటయ్యా నోట్లో చూస్తావేంటి? ఏం గొడుగుతున్నారు అని ప్రభు. కులదైవాన్ని వేడుకున్నాను. వేడుకోండి. జగన్ తాలూకు పార్టీని పక్కన పెట్టకపోతే రాష్ట్రానికి కాదు దేశానికే హాని. అది భీమవరాన్ని నేను వదలను. నాలుగు జాగ్రత్త. అయ్యయ్యో మంత్రి లబక్కుని అలా అందుకుందేమిటయ్యా? ఏరి వీళ్ళందరూ వెళ్ళిపోయారా? నాకు ముందడిగే ఉంటుంది తప్ప నాకు ఓటమి అనేది తెలియదు. నాకు జీవితం. పావల, నువ్వు ఎప్పుడైనా ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడ్డావా? ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నిలబడలేదు. మొన్న నిలబడావు గానీ నీకు పడ్డ ఓట్లు ఎన్నిరా? 10 కంటే ఎక్కువ లేవు కదరా. గెలుపు కూడా తెలియదు నాకు. ఒరే, నువ్వు ఎప్పుడైనా యుద్ధం చేస్తే కదరా గెలుపు ఓటములు తెలిసేది. నువ్వెప్పుడు సంధి పొత్తు అని సందుల్లో తిరగడమే సరిపోయింది. ఇక చెప్పింది చాలు, వెళ్ళిరా. వ్యూహం నాకు వదిలేండి అమ్మా. టైమింగ్ అండ్ స్ట్రాటజీ నాకు వదిలేండి.